Daily. Taste the Daily. దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్లను ఘన విజయంతో స్టార్ట్ చేసి రెండో మ్యాచ్లో చతికిలపడ్డ టీమిండియా ఇవాళ మూడో టీ20కి రెడీ అయింది. ఇక సాయంత్రం ధర్మశాలలో ఈ మ్యాచ్ జరుగుతుంది. బారాబటిలో ఘోర పరాభవం తర్వాత చండీగఢ్లో బలంగా పుంజుకున్న సఫారీ జట్టు ధర్మశాలలో మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫేమ్ తోనే భారత్ కు అతిపెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గిల్ ఈ సిరీస్ లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే జట్టులో చోటు గల్లంతవడం ఖాయం. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీం మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ లో ఎవరిని ఏ స్థానంలో ఆడిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను మూడో స్థానంలో ఆడించిన జట్టు యాజమాన్యం విధ్వంసక బ్యాటర్ అయిన శివం దూబేను 8వ స్థానంలో దించింది. ఇక అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులకే చేసి అవుట్ అయ్యాడు. దూబే 18వ ఓవర్ చివరి బంతికి క్రీజులోకొచ్చాడు. అప్పటికే భారత్ ఓటమి ఖరారైంది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ మ్యాచ్ లో అయినా బ్యాటింగ్ ఆర్డర్ ను సరిచేస్తారో లేదో ఆసక్తి రేపుతుంది. ఇక టాప్ ఆర్డర్ లో గిల్, సూర్య పేలవ ప్రదర్శన చేయిస్తుంది. ఇక తొలి టీ20లో 4 పరుగులే చేసిన గిల్ రెండో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. యశస్వి, సంజు శాంసన్ లు పక్కన పెట్టి శుభ్మన్ ఆడిస్తుండటంతో అత్యంతమేమిటో అర్థం కావడం లేదు. ఆదివారం కూడా గిల్ రాణించకపోతే వేటు తప్పదు. సూర్య కూడా పేలవ ఫామ్ నుంచి బయటపడాల్సి ఉంది. సిరీస్ తొలి 2 మ్యాచ్ల్లో అతను 12, 5 పరుగులే చేశాడు. ఇక సిరీస్ లో ఇంకా తనదైన శైలిలో చెలరేగాలని అభిషేక్ ధర్మశాలలో అయినా బ్యాట్ జులిపిస్తాడేమో చూడాలి. తిలక్ వర్మ రెండో టీ20లో మేటి ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ కూడా లైవ్ లో ఉన్నాడు. ఇక తొలి టీ20లో సమిష్టిగా సత్తా చాటిన బౌలర్లు రెండో మ్యాచ్ లో తేలిపోయారు. హర్షదీప్, బుమ్రా వికెట్ పడగొట్టకపోగా భారీగా పరుగులిచ్చారు. ఇక స్పిన్నర్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మాత్రం రాణించారు. ఒక పేసర్ను తగ్గించుకుని ధర్మశాలలో మంచి రికార్డున్న కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులో ఆడించడం మంచిదేనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టీ20లో కేవలం 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ లో 213 పరుగులు చేయడం అనూహ్యం. దీంతో ఇక ఆ జట్టును భారత్ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. డికాక్ జోరందుకుంటే ఎలా ఉంటుందో చివరి వన్డేలో రెండో టీ20లో భారత్ కు బాగానే అనుభవమైంది. ఇక రెండో టీ20లో మార్క్రమ్, డోనోవన్ ఫెరైరా కూడా మెరుపు ఇన్నింగ్స్ లో ఆడారు. వీరికి తోడు హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. చండీగఢ్లో సఫారీ బౌలర్లు కూడా అదరగొట్టారు. పేసర్లు బ్యాట్స్మన్ ఎంగిడి, యానెస్ కలిపి 8 వికెట్లు తీశారు. మరోసారి పేస్ పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇక ధర్మశాలలో పరిస్థితులు కూడా పేస్ కు సహకరిస్తాయి కాబట్టి భారత బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు క్రికెట్ పండితులు.